ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभास. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చేసి బార్నర్ ట్రావెలర్ 8498. సో మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి చార్ధామ్ యాత్ర చేస్తున్నాం గాయ్స్. సో చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 టెంపుల్స్ని కలిపి చార్ధామ్ అంటారు. సో మీరు కూడా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయ్స్. ఈ వీడియోలో నా ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చార్ధామ్ యాత్ర చేయాలంటే ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి చార్ధామ్ యాత్ర అని టైప్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఏ డేట్స్లో వెళ్తున్నారు అనుకో ఆ డేట్స్ ఇచ్చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో గాయస్, మనం చార్ధామ్ యాత్ర చేయాలంటే ఫస్ట్గా మనం హైదరాబాద్ నుండి ఢిల్లీకి రీచ్ అయిపోవాలి. ఢిల్లీ నుండి హరిద్వార్, ఇంకా హరిద్వార్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో చార్ధామ్ యాత్ర సీక్వెన్స్లో ఎలా చేయాలంటే ఫస్ట్ మనం యమునోత్రి వెళ్ళాలి, సెకండ్ గంగోత్రి, థర్డ్ కేదార్నాథ్, ఫోర్త్ బద్రీనాథ్. సో మనం చార్ధామ్ యాత్ర చేస్తాం కాబట్టి ఫస్ట్ యమునోత్రి వెళ్ళాలి. సో నేనేం చేసిన అంటే సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ డెహ్రాడూన్కి ట్రైన్లో వెళ్ళిన. అక్కడ నుండి ఫస్ట్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అలా చేసిన. సో మీరు డైరెక్ట్ కేదార్నాథ్ ఒకటి లేదా బద్రీనాథ్ అయినా వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఢిల్లీ, హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో అక్కడ నుండి కూడా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి కూడా వెళ్ళొచ్చు. సో గాయస్, ఈ చార్ధామ్ యాత్రకి మనం ఏమేమి తీసుకెళ్ళాలి అంటే మెయిన్గా మంచి ట్రెక్కింగ్ షూ ఉండాలి, ఒక 6 pairs ఆఫ్ సాక్సెస్ అండ్ స్వెటర్ అండ్ ఒక రెయిన్ కోట్. ఇంకా అక్కడ మనము బస్సులో ట్రావెల్ చేస్తాం కాబట్టి మనకు అన్ని కర్వ్డ్ రోడ్స్ ఉంటాయి కాబట్టి వామిటింగ్ కాకుండా ట్యాబ్లెట్స్ ఒకటి మస్ట్ అండ్ షుడ్గా ప్రిఫర్ చేయండి గాయస్. సో హాయ్ గాయస్, ముందుగా నేనైతే సికింద్రాబాద్ నుండి ఇప్పుడు డెహ్రాడూన్కి ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను డెహ్రాడూన్కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో గాయస్, ఆఫ్టర్ 34 hours జర్నీ తర్వాత ఫైనల్లీ డెహ్రాడూన్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ నుండి బయటకు ఎగ్జిట్ అయిపోయి బయట డార్మెటరీస్, హోటల్స్ మనకు ఉంటాయి. సో అక్కడ మనము రూమ్ తీసుకొని అక్కడనే స్టే చేసి నైట్ ఇక్కడ. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ జోన్కి చెట్టుకి స్టార్ట్ అయిపోవాలి. సో గాయస్, మనం హోటల్కి అయితే వచ్చేసినాం. సో మనకు హైదరాబాద్ నుండి అయితే ఒక పర్సన్ మనకు పరిచయం అయింది. సో ఇద్దరం కలిసి రూమ్ అయితే షేర్ చేసుకున్నాం. ఈ రూమ్ వచ్చేసి మనకు ఇద్దరు కలిపి 500 పడింది. సో ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వెళ్ళి తినేసి వచ్చి ఇక్కడనే నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సో కన్నని అడిగితే ఇక్కడ నుండి డైరెక్ట్ బార్కోట్కి బస్సెస్ ఉంటాయని చెప్పిండు. సో ఇప్పుడు మనం డెహ్రాడూన్ బస్ స్టాప్కి వెళ్తున్నాం. సో గాయస్, చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్ బార్కోట్కి టికెట్ తీసుకొని బస్ ఎక్కాలి. సో అది టికెట్ కౌంటర్. సో ఇక్కడ టికెట్ తీసుకొని బస్ ఎక్కాలి. టికెట్ మనకు వచ్చి బస్సు డైరెక్ట్ బార్కోట్కి అయితే ఎర్లీ మార్నింగ్ 5కే ఉంటుందంట. సో నాకు 5:30కి స్టార్ట్ అయిపోయింది కాబట్టి బస్ మిస్ అయిపోయింది. సో బార్కోట్కి దగ్గరలో నౌగాన్ ఒక విలేజ్ ఉంటుంది. సో అక్కడి వరకు అయితే నేను బస్ ఎక్కిన. సో ఆ విలేజ్ నుండి అయితే బార్కోట్ ఇంకొక 10 km ఉంటుంది. సో అక్కడ వెళ్ళాక అక్కడ నుండి మళ్ళీ బార్కోట్కి వెళ్ళాలి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు డెహ్రాడూన్ నుండి నౌగాన్ అనే విలేజ్కి 400 రూపీస్ పడింది. चंदन लेपित लिंगम पंकजहार सुशोभित लिंगम संचित पाप विनाशन लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम.
సో గాయస్ చెప్పింది కదా, ఇక్కడ బస్ ట్రావెల్ పడని వాళ్ళైతే కంపల్సరీ వామిటింగ్ అక్కడ టాబ్లెట్స్ అయితే తీసుకోవాలి. ఫుల్ హెడ్ఏక్ వస్తుంటాయి, అన్ని కార్వర్డ్ రోడ్స్ ఉంటాయి. సో అది भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि సో గాయస్ ఆఫ్టర్ 6 hours జర్నీ తర్వాత అయితే నౌగన్ అనే విలేజ్కి వచ్చేస్తాం. ఇక్కడ నుండి బార్కోట్ ఇంకో 10 km ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే మనము జీప్లో వెళ్ళాలి. సో अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदारिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्. సో పర్ హెడ్ అయితే జీప్లో 50 రూపీస్ ఛార్జ్ చేసారు. ఇక్కడ నుండి బార్కోట్కి ఒక 10 minutesలో వెళ్ళొచ్చు, 10 to 15 minutes. सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरवन पुष्प सदार्चितलिङ्गं परात्परं परमात्मकलिङ्गं प्रणमामि सदाशिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं సో గాయస్ మనం బార్కోట్ రాగానే అయితే మనకు బస్సు రెడీగా ఉండే జానకి చెట్టుకి. సో మనము డైరెక్ట్ జానకి చెట్టుకి బస్సు అయితే ఎక్కేసాం. సో ఇంకా ఇక్కడ నుండి జానకి చెట్టు ఒక 90 km ఉంటుంది. ఒక 3 to 4 hours జర్నీ పడుతుంది. సో ఇంకా జానకి చెట్టు వెళ్తే మనం యమునోత్రి వెళ్ళినట్టే. టికెట్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేసారు. दर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्. सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धन సో గాయస్ ఆఫ్టర్ 4 hours జర్నీ తర్వాత అయితే రీచ్ అయిపోయినాం బార్కోట్. నేను రూమ్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తుండు. సో ఇంకోటి ఏంటంటే మనకు బస్ జర్నీలో మన తెలుగువారు అయితే మనకు పరిచయం అయ్యారు. వీళ్ళు వచ్చేసి మంచిర్యాల నుండి 4 members వచ్చారు, ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇంకా వాళ్ళతో కలిసి మనం రూమ్ తీసుకొని రూమ్ షేర్ చేసుకుంటాం. సో ఇంకా మనం రూమ్కి వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. शोभितलिङ्गं तक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ వచ్చేసి 600 పడింది 5 membersకి. సో రూమ్ నీట్గా బాగుంది. బెడ్స్ కప్పుకోవడానికి బెడ్షీట్స్ గిట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడే. సో గాయస్ ఇంకా యమునోత్రి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయ్యింది. 6 km ఉంటుంది యమునోత్రి ట్రెక్కింగ్. సో ఇంకా స్టార్ట్ చేయాలి. देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्ति సో గాయస్ చూస్తున్నారు కదా, మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే ఈవినింగ్ 4:30 అవుతుంది. 6 kilometers ట్రెక్కింగ్. మేబీ 3 to 4 hours టైం పడుతుంది. సో ట్రెక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ కంచార గాడిదలు గిట్ట ఉంటాయి. సో పర్ పర్సన్కి 3,000 to 4,000 ఛార్జ్ చేస్తారు. సో అలా కూడా వెళ్ళొచ్చు. సో మోస్ట్లీ అయితే ట్రెక్ చేసుకుంటూ వెళ్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ట్రెక్ చేసుకుంటూనే వెళ్ళండి మ్యాక్సిమం అయితే. कारणलिङ्गम् अष्टदारिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम्. सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरवन पुष्प सदार्चितलिङ्गं परात्परं परमात्मकलिङ्गं. సో గాయస్ చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే చాలా డేంజర్స్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా నడవాలి. ఆ కంచర గాడిదలు గిట సడన్లీ మన కాళ్ళ పైన దొక్కే అవకాశం గిట ఉంటుంది. సో వాటికి గిట చాలా జాగ్రత్తగా నడవాలి దూరంగా. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి యమునోత్రి రివర్.
ఫుల్ ఐస్ వాటర్ మొత్తం. ఇంకా ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి -4 డిగ్రీ ఉంది. ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఫుల్ కూల్ అయిపోతుంది. సో మనం స్వెటర్స్ ఇంకా ఫుల్ ప్యాక్ చేసుకోవాలి. सर्वसुगन्धि सुलेपितलिङ्गं बुद्धिविवर्धन कारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं. సో గాయస్ ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ తర్వాత ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటినాక ఇంకా అన్ని స్టెప్స్ ఉంటాయి. సో భయపడకుండా ఎంత స్లోగా వెళ్తే అంత బెటర్. कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं तक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. సో గాయస్ ఆఫ్టర్ 3 అవర్స్ ట్రెక్కింగ్ తర్వాత యమునోత్రి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో అది యమునోత్రి రివర్ అండ్ ఇక్కడ ముందు యమునోత్రి టెంపుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి, న్యాచురల్లీ ఫామ్ అయిపోతాయి. సో ఇంకా ఇక్కడ స్నానం చేసి దర్శనంకి వెళ్ళిపోవాలి. सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇవైతే న్యాచురల్లీ ఫామ్ అయితే హాట్ వాటర్. సో ఇక్కడనే స్నానం చేసి వెళ్ళిపోవాలి. సో గాయస్ ఇంకొకటి ఏంటంటే గుడి 7:30కి క్లోజ్. మేము 7:40కి ఇక్కడ వచ్చేసినాం. ఇంకోటి ఏంటంటే పంతులు లోపల ఉండడం వల్ల రిక్వెస్ట్ చేసినాము. సో ఒక 2 మినిట్స్ ఓపెన్ చేసి దర్శనం చేసేసి బంద్ చేసిండు. సో అది దర్శనం అయితే చేసుకున్నాం ఫైనల్లీ. సో ఇక్కడ టెంపుల్ ముందే ఇక్కడ హాట్ వాటర్స్ ఉంటాయి. సో ఇక్కడ రైస్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే చూస్తారు కదా, ఇక్కడ వైట్ కలర్లో ఉంది లోపల. ఇందులో రైస్ వేస్తే డైరెక్ట్ అన్నం అయిపోతుంది. సో హాట్ వాటర్స్ చూడండి న్యాచురల్లీ టెంపుల్ ముందే ఉంటాయి. సో గాయస్ ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ -16 డిగ్రీస్ ఉంది, ఫుల్ కూల్. ఇంకా ఫైనల్లీ అది యమునోత్రి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ 6 km ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. विनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. So guys, finally Yamunotri is completed. So this is my first video. Please support and like and subscribe. सुलेपितलिङ्गं बुद्धिविवर्धन कारणलिङ्गं